మళ్ళా నన్నే దొంగ చేసేటట్టున్నారు కానీ అవ్వ ఇదేదో గాలివే కాప మీ ఇద్దరు మరి చెట్టు కొమ్మలు ఇరినాయి అనుకో అక్క భూమి కాసుకుతాం లోపల నేను దేనిగా పోతాయి గుద్ద ఆట ఆడితే సలాం చెప్పి వేరే వాళ్ళు ఇవ్వాలని కోరుకుంటే వాళ్ళే గుండుగాడు చెప్తాడు మీకు సలాం చెప్తే వెళ్ళారు మీరు బొత్తుని ఆడనే ఆడవారు వాడు ఎక్కిండు నా ఆడ అసలు ఇంటి పారు ఇక. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆదివాసి అబ్బాయి సాగర్. ఈ వీడియోలో ఇప్పుడు మనం కోతుకొమ్మ ఆడడానికి పోతున్నాం. వర్షం పడ్డది, పనులు ఏం లేవు, అందుకే అని చెప్పేసి పక్కన మా దగ్గర తోట ఇక్కడి నుంచి కొంచెం 2-3 కిలోమీటర్ దూరం ఉంటుంది. దానికోసం అశోక్ లీలా వేసుకొని దోస్తులు అందరం కలిసి పోతాను. ఇప్పుడు ఆ వీడియో పెడతాం, మీకు చూడండి. రండి ఫ్రెండ్స్, పోదాండి అందరం కలిసి. పోతాను ఇప్పుడే ఆడడానికి. ఇప్పుడు వాడు పోయిన తర్వాత మీకు ఆట ఎట్లుంటో పెడతా. మేము అంతా పోతాను, మొత్తం 8-9 మంది ఉన్నారు, లోపల కూడా ఉన్నారు. బిర్యానీ ప్యాకెట్ వస్తుంది, బిర్యానీ ప్యాకెట్ ఆడేది ఇందులో. ఇప్పుడు ఈ వీడియోలో కోతుకొమ్మ ఆడతానని చెప్పినా కదా, ఇగో ఇదే మన గుండం. మన ఆట వచ్చేసి ఈ చెట్టు ఈ చెట్టు 2 చెట్లు 2 చెట్లు అయితే సరిపోవు. మరి వాడు ఏం చేస్తాడు, దొంగ వస్తాడు మధ్య ఇదేంటిది గుండంలో కూర్చొని ఇన్న ఉంటాడు. వాడు ఆ చెట్టు మీద చూస్తూనే ఉంటాడు, వీడు ఈ చెట్టు మీద చూస్తాడు. వాడు దిగుతాడు, వీడు దిగుతాడు అంటాడు. ఇంకో చెట్టు పెట్టరు. 3 చెట్లు అంటే దొంగకి పులుసు ఎక్కడికి ఏం కాదు, అట్లనే కావాలా మరి దొంగ. నేనైతే టెక్కలే వెళ్ళి లాస్ట్ దొంగ వాళ్ళ తర్వాత చూపిస్తా ఫ్రెండ్స్. చెట్లు అయితే ఇవి 2. మళ్ళా నన్నే దొంగ చేసేటట్టున్నారు కానీ అవ్వ ఇదేదో గాలివే కాప మీ ఇద్దరు. మేము పనులు అయినా ఇద్దరే, మీరు ముగ్గురే. నలుగురికి రాదురా, మీరు ముగ్గురు వేయాలి. మీరు ముగ్గురు వేసిన దాంట్లో పండు ఎవల ఇల్లు, దొంగ ఎవల ఇల్లు, పండాయిలు రా. దొంగ వాళ్ళు ఇంకెవరు కాలే, మా 2 ఇట్లా అవుతారు. పనులు ఎవరే దొంగలు, దొంగ నేను పండు, నువ్వే ఇసిరేసేది. ఇవి 2 చెట్లే, 3 చెట్లు లేవు. చూడండి ఫ్రెండ్స్, దొంగ వచ్చేసి మా బావ శ్రీకాంత్ బావ. ఇప్పుడు నేను వేసేటోని ఇసిరేస్తా. ఎవరిని వేసాడు కాదు, కట్టేనేస్తా. రైట్ పో మరి. ఇటు జరగండి దెబ్బ వాస. నువ్వు రా మరి, నువ్వు వేరే టెల్లకైతే నీకెళ్ళి అలుగుతారు అందరు. చెట్టు ఎక్కువ ఉండాలి, రైట్ తొందర కాదు. దొంగ చెట్టు ఎట్లా ఎక్కుతాడు చెప్పు. దొంగ చెట్టు ఎక్కుతాడు. దొంగ చెట్టు ఎక్కినాక ఇక కోతికొమ్మ ఎట్లా అవుతుంది. దొంగ ఈ చెట్టు ఎక్కే లోపు ఆ చెట్టు మీద ఉన్నాడు వచ్చి అందుకోవాలి. ఓకే, క్లారిటీగా ఉండాలి. రైట్, తొందర ఎక్కువ. మరి వేయాలి వాసం. మన బద్దలు వలుగుతాయి వాసం. ఇవాళ ఉన్నాయి. మరి చెట్టు కొమ్మలు ఇరినాయి అనుకో అక్క భూమి కాసుకుతాం. గట్టిగా చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ కాదు, నీ అక్క ఇలా చీమలు ఇలా గుద్ద వాళ్ళకున్నాయి ఫ్రెండ్స్. చీమలతో ఉన్నది మన ఇలా కోసుకో. రైట్ ఆగుతానా, నువ్వు తొందర అయ్యి. ఊరే లంజ మరి చెప్పురా, 2 గుద్దలు వస్తుంది. బొచ్చడు చీమలు ఉన్నాయిరా, ఉన్నాయిరా చీమలు. బొచ్చడు చీమలు పోనీ చిత్తుల సుల్లి చీమలే చీమలు. అవుటా అవుటు దుల్పకురా. రైట్ నీ అవ్వ వెళ్తాయి, కోతికొమ్మ వెళ్తుంది. నీ అక్క రైటా వస్తారా. ఇగో నువ్వు నాకెళ్ళి రాకు మరి, నీ పైకి ఎక్క. మళ్ళీనా కుడతానే, ఏం కాదు. రానా దొంగ, ఏమైంది రా. చీమలు ఎక్కడికి లోపల నాకు గుర్తుంది ఇలా ఆట కాస్తే ఏంది ఈ కథ.
ఒకటి ఉన్నది ఎన్ని ఇగో చూడు తులుపు ఉండే లేవు నీకు ఫ్రెండ్స్ ఇక్కడ చీమలు అయితే ఫుల్ ఉన్నాయి. ఇప్పటికి ఒక్కొక్కరు పొట్టు పొట్టు కూర్చున్నాయి. ఒక్కసారి ఒక్కరు దొంగతనం పోయేసరికినే కింది నుంచి మీ వరకు అయినాయి ఒక్కొక్కలకు. లోపల వచ్చేలా నవరంధ్రాలలో పోయినాయి. కాబట్టి ఇక్కడ నుంచి వేరే దగ్గర పోయి ఆడతాం. అది కూడా వీడియో పెడతా చూడండి. ఒక్కొక్కరు దద్దులు వచ్చినాయి చూడండి. నీ చూపెట్టరా. ఇదిగో ఇదిగో అవి మామూలు కుట్టుడు కుడతలేవు. ఎట్లా అట్లా ఆడేమన్నా కూడా నడతలేదు. మళ్ళీ ముందు ప్యాంట్ లోపల కూర్చున్నా ఫ్రెండ్స్ చూపించుకోలేకపోతాను. కలుసుకుంటా నేను అందుకే. చూడండి ఫ్రెండ్స్ ఇక చెట్టుకు చూడండి ఎన్నిగా నన్ను చీమలు ఉన్నాయా. ముచ్చడి చీమలు ఉన్నాయి. ప్రతి చెట్టుకున్నాయి. గోడలు ఉన్నాయి వాళ్ళకైతే. కింద మొత్తం బాగానే బాబాయ్. ఫ్రెండ్స్ అక్కడ చీమలు కుడతానని చెప్పిన కదా. అక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ తీసుకొచ్చి నన్ను దొంగ చేసిలా. అక్కడ దొంగ వేరేటోడు కానీ చూపి అక్కడ దొంగ వాడు దొంగ వాడు ఇప్పుడే చెట్టు ఎక్కి దానికి కింద కట్టెలు పెట్టుకుంటాను వాడు. మనం ఇప్పుడు ఈయన దొంగ మళ్ళీ టెక్కలు వేసినాం అయిపోయింది. ఈ రెండు చెట్లు ఇప్పుడు రూల్స్ సేమ్ అక్కడ చెప్పినట్టే ఆడతాను. రైట్ ఎత్తానా గీటే గట్ట మరి మరి నువ్వే తెచ్చుకోపోయి ఇక అల్ల పోయి నువ్వే ఆడుకో. ఇక అలా పోయి నువ్వే ఆడుకోపండి. దొంగ ఎందుకైనా బురదలైతే తెస్తాడు ఎవడన్నా. అరే దొంగ అయినప్పుడు తేవాలి. నేను దేని ఇక పోతాయి గిట్టండి గుద్ద ఆట ఆడితే ఎవడైతే గిట్ ఎత్తాడు ఆ గ్రౌండ్ కి ఇంత మంచిగా బురదలు ఎవడు పోతాడు. దొంగ అయినప్పుడు బురదలు కాదు పండు బుర్రాలి. ఇక అలా నాటేమంటలేరు పోయి తెచ్చి ఇంత నాటు ఇంక ఇప్పుడే కాదు కానీ ఆపిగలవు. రైటా ఎత్తానా. బాబు వాళ్ళ చెట్టు మీద ఉన్న వాళ్ళు దిగాల. కింద దిగినాకనే ఎత్తానే నేను ఒప్పించుకుంటా. దిగురా అది కూడా రూలే. టేస్ట్ లేదు ఫ్రెండ్స్ అందుకే ఇప్పుడు ఇటు ఎత్తాను. ఎక్కురా నేను అప్పుడు ఎత్తరా ఇలా చెట్టు ఎక్కలే మరి. చెట్టు ఎక్కలే ఇలా చెట్టు ఎక్కుతావా నువ్వేంది. చెట్టు ఎక్కుతావా రైటా. ఒకసారి అయిపోయింది రెండోసారి చెట్టు దారుతుంది. దునుకో ఇప్పుడు ఇది మూడోసారి ఫ్రెండ్స్. మూడోసారి కూడా అవుట్ కాకపోతే సలాం చెప్పుడు ఉంటుంది. సలాం చెప్పి వేరే వాళ్ళు ఇవ్వాలని కోరుకుంటే వాళ్ళే గుండుగాడు చెప్తాడు మీకు సలాం. మరి లేకపోతే అవుట్ చేయి. నీ బతకాలి సమయం. దునుకో దునుకు దునుకు నువ్వు. అమ్మా కాలు నొక్కిండ్రా.
ఇప్పుడు అందరు దిగాలి, అందరు దిగితేనే సలా అని చెప్పి ఎవరైనా కోరుకుంటే వాళ్ళు. వాసం సలాం, శ్రీకాంత్ సలాం, గట్టిగా చెప్పు. ఈగ సలాం, ఆర్చిచ్చే సలాం, మాలైకుం అస్సలాం, పడిచి సలాం, నీకు కూడా సలాం, నీకు సలాం. ఎవరైనా కోరుకుంటావు? మామూలు మంచి లేత మీద ఉన్నారు కదా, వాడు బాగా ఎక్కుతాడు. మా వాసం అంటే కోరుకుంటాడు. వాసముడా దొంగ? ఈయన నేను కోరుకున్న వ్యక్తి. దొంగ కూడా వీడే. ఎటేయాలి ఎప్పుడు మరి కాళ్ళు ఎత్తా నా కాళ్ళకి నువ్వు వేసుకోరా ఇక ఈ ముసలి ఇటే చూస్తాను ఇక. మరి ఎత్తావా మరి? నేను కట్టా కింద ఉండొచ్చు కదా, ఉండొచ్చు. అయ్యా ఉంటారు కానీ ఎక్కువ నువ్వు ఎత్తా నిన్ను. పండున్నట్టున్నారు. ఎక్కేదిరా చెట్టు, నీ పొరాలని కట్టేసి ఎప్పుడే కాదు ఎప్పు నీ అక్క ఈ ముళ్ళకి వెళ్ళిపోయినాయి. అక్క ముళ్ళు గుచ్చి అరే నువ్వు మళ్ళీ న్యాయమేట పడతావా? ఎవరు దొరుకుతలేడు నీకు. అయిపో పాడుపో నువ్వు పోయి ఇక దొరుకుతాం. మస్తు నవ్వుతాను. నేనాల్తా వానికైతే దగ్గరే ఏమన్నారు. అయిపోయా స్థలం ఏంటిది ఆడ నిలబడాలి లంజాని ఉన్నావు వీడు. అందరికి స్థలం సారణ దొంగ. ఒక్కోలా చెప్పాలి. కళ్ళు మింగినా ఇంతసేపు. రామ్ చరణ్ స్థలం, శ్రీకాంత్ బాబు స్థలం. కుడి కాళ్ళు లేవు మన చిన్న లేపిండా ఇట్లా ఇట్లా. రామ్ చరణ్ స్థలం, సారన్న స్థలం, చిన్న బాబాయ్ స్థలం, శ్రీకాంత్ బాబాయ్ స్థలం, శివబాబు స్థలం, స్థలం. మీరు కొండంగా స్థలం సారణ దొంగ. ఇప్పుడు ఈయన కట్ట వేసా నువ్వే పో. నీ లాగి లపక్కమంటది పో. నీ పని అయిపోయినట్టే కట్టడం దగ్గర వేయాలని లాగి కలుగుతుంది. నీ అరే చెత్తలా బాబు ఆ చెట్టు మీద ఉన్న వాళ్ళు మీరే ఫస్ట్. అరే నేను ఎప్పుడే దొంగ అయినా, నేను మిమ్మల్ని పట్టుకుంటా నేను అంటారా? మిమ్మల్ని పట్టుకుంటాను రైటా? ఇప్పుడు ఎక్కుతాడు.
కోదిగాకి ఎక్కినట్టు మరి నన్ను ఆవిడ ఎన్టీఆర్ దిగా పోరా మా సెట్ ఎక్కాడు ఎక్కాడురా చెప్తే వీళ్ళరు మీరు నా బొచ్చుని ఆడనే ఆడ మరి వాడు ఎక్కిండు నా పచ్చిగా మీ ఆడ నా అసలు ఇంటి పోవం పారు ఇక పోరానికి అలా దొరకదే దొరకదు దేవలం మీ పని అయిపోయినట్టే కానీ వీడు ఇవాళ మమ్మల్ని ఆవిడ చెప్తారు నా బొచ్చు పారే వాస పెట్టాను మీద వేయాలి అవుట్ అవుట్ అక్కడ అవుట్ మరి వాడి సెట్ ఎట్లా అంటే మీరు ఏం చెప్తారు దునకరా ఏం దునికింది మీరు నీ వీడే దొంగ చూసిగా ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అయితే మనం కోతుకోమాడినాం మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటారో ఇప్పుడు తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన గంట సింబల్ కూడా నొక్కండి, ఫస్ట్ వచ్చే వీడియో మీకు వస్తుంది. ఓకే Bye friends. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.